ఇదిగోండి కొద్దిగా ఆమ్లా తీసుకున్నానండి. నూనె చేసుకున్నానండి. చలికాలం ఎక్కువ మూసి కూడా పడుకుంటున్నాను. ఇది ఊడిపోతుందండి. అయినా ఆమ్లా తేలు ఉంటుందండి ఇప్పుడు నువ్వు వాడటం కూడా. నీళ్ళు తేలు వాడతారండి. కానీ జుట్టు నల్లగా ఉంటుందండి. పక్కన కూడా యాభై రాసుకుంటారు. ఒళ్ళు పడలు సరికాలు అనేది ఈ నువ్వులు మనకి తలకి ఎక్కువ శ్రేష్కరం మీకు తెలుసు కదా. మనకి నువ్వు కద్దు కట్ చేసుకుంటారండి. ఇంట్లో ఎవరు లేదు. నువ్వుల నూనె అయితే అయిపోయిందండి. అందుకే నువ్వుల నూనె అయితే అయిపోయిందండి. అంటే కొబ్బరికాయ నూనె, ఆవాల నూనె కలుపుతుందండి. ఎందుకంటే ఆవాల నూనె చలికాలం కదండి, వేడి పడుతుందండి, మంచిదండి తలకాయ, జలుబు చేయకుండా ఉంటుందనండి. ఇదిగోండి ఉసిరికాయలు అయితే వేసుకుందాం. ఇంకని మరుగుతున్నదండి నూనె. ఇందులో ఉసిరికాయలు వేసుకుంటే మనం ఆ రసం దిగుతుందండి. అప్పుడు అది తలక పట్టించుకుంటే ఎన్ని విటమిన్లు ఉన్నాయి అది మీకే తెలుసు, నాకంటే. ఇదిగోండి ఇప్పుడు చూపించిన ఉసిరికాయలు కద్దు కట్ చేసుకున్నానండి. ఈ విధంగా వచ్చిందండి. దీన్ని ఆ నూనెలు వేసి బాగా మరగబెట్టుకుందామండి. ఇదిగోండి కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటున్నానండి. బాగా కాగుతాయి, తలక మంచిదండి. ఇప్పుడు ఈ చలికాలంలో ఆవు నూనె ఒళ్ళు పిల్లలకి ఎంత మాలిష్ చేస్తే అంత మంచిదండి. చేసి చూడండి మీరు. జలుబు కానీ జ్వరాలు కానీ ఏమి ఉండవండి. మరి అక్కడ ఉపాయం అదండి. ఇక్కడైతే మరి అటు ఇటు కాకుండా ఉంది సీజన్ అండి. ఇదిగోండి దళసరి గిన్నెలో పెట్టండి, బాగా మరగనివ్వండి. దీన్ని ఇంక అయిపోవచ్చిందండి. చల్లార్చి అన్న వరకు తగ్గితే చల్లార్చి రేపు పొద్దున్న వడకడదామండి. దళసరి గిన్నె లేకపోతే మాడుతుంది. అది పలసని కడాయిలో పెట్టాము, కొంచెం అనిపించండి తీసి సిమ్లో పెట్టామండి. ఇదిగోండి